మీరు మరీ ఎక్కువగా నవ్వుతున్నారు. నేను చాలా ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నాను. ఫీల్ అవడం కాకపోతే మరేంట్రా, రోజు పగలు కొట్టించుకోవడమేనా? అందరి ముందు మరి ఇలా ఈడెవడరా 3 బీర్లు ఒకేసారి లాగించేస్తున్నాడు? అది నీకు అంత అవసరమా? ఆడి దగ్గర చాలా డెప్త్ ఉంది బాబు. కలిస్తే చాలా విషయాలు తెలుసుకోవచ్చు. వెళ్ళరా, మళ్ళీ పేలుతుంది. మీరు కాముగా కూర్చోండి, నేను వెళ్ళి క్లారిఫై చేసుకున్నా. వీడౌట్. కూర్చోవచ్చు అనమాట. బీర్స్ 3 అయినా చీర్స్ మాత్రం నువ్వు ఒక్కడవే చెప్తున్నావు. నీ పేరేంటో? బీర్బల్. బీర్బలా? బలం కోసం నేను బీర్ తాగుతుంటాను, అందుకే అందరు నన్ను బీర్బల్ అంటారు. ఓహో, కానీ మరి ఇదేంటి ఒకదాని తర్వాత ఒకటి తాగొచ్చు కదా? మూడిట్లో ఒకేసారి స్ట్రాల్ వేసుకుని తాగేస్తున్నావు. ముగ్గురు కలిసి తాగేటప్పుడు ఒకదాని తర్వాత ఒకటి ఎలా తాగుతారు రా కుయ్య, అందుకే 3 కలిపి కొట్టేస్తున్నారు. ముగ్గురా? ఎక్కడా? ఇక్కడే. వీడు నా బడాబయ్య, వీడు నా చోటాబయ్య, ఈ సెంటర్ నేను. మేము ఎప్పుడు కలిసి తాగేవాళ్ళం. ఇప్పుడు వాళ్ళు లేరు. అంటే పైకి బతికే ఉన్నారు. వీడు ముంబై రెడ్ లైట్ ఏరియాలో ఉన్నాడు, వీడు తిహార్ సెంటర్ జైల్లో ఉన్నాడు. కలిసి తాగడం కుదరదు కదా, అందుకే ఈ 3 నేను. కలిసి తాగడం కుదరదు కాబట్టి కలిపి కొట్టేస్తున్నావు అనమాట. నువ్వు సామాన్యుడివి కాదు. అందరు నన్ను అలాగే అంటారు. యూ నో వన్ థింగ్, నేను కూడా ఈ కాలేజీ 5 years బ్యాక్ నన్ను డిబార్ చేశాను. అప్పటి నుంచి నేను పరీక్షల్లో కాపీ కొట్టేవా? బీర్ కొట్టే. వాట్? బీరు కొడితే డిబార్ చేసారా? దీన్ని మనం ఖండించాలి. వాళ్ళు మనకిచ్చే క్వశ్చన్ పేపరు అన్ని తప్పులు దొరకలే. దాంట్లో మనకు తెలిసిన క్వశ్చన్ ఒకటనే ఉంటదా? యూర్ రైట్. క్వశ్చన్ అర్థమైందనుకో కాపీ కొడతాం, అర్థం కాలేదనుకో బీర్ కొడతాం. దాహంగా ఉందా? మంచిలు తాగు. ఎక్కడో ఉన్న బ్రదర్స్ ని ఎక్కడ ఉన్నట్టుగా ఊహించుకుని మందు కొట్టేస్తున్నావు. ఇక్కడే ఉన్న లెక్చరర్ ఏం చెయ్యలేవా? పీస్ పీస్ చేస్తా, దీంతో నంచుకుంటా. యు మీన్ స్నాక్స్? యూర్ రైట్. ఓ, ఇంకెందుకు లేటు, రెచ్చిపో. నన్ను కొట్టేవేంటి? చిచ్చి, నిన్నెందుకు కొడతాను? తూ మేరా భయే. నీలో ఉన్న లెక్చరర్ కొడుతున్నాను. అదేంటి? సీసాల్లో బ్రదర్ని ఊహించుకొని బీర్ కొడుతున్నాను, నీలో లెక్చరర్ ని ఊహించుకొని నిన్ను కొడుతున్నాను. కాస్త కోఆపరేట్ చేయి. ఎందుకు నన్ను డిబేట్ చేసావు? బోల్ రే. బోల్తాను. యు క్యారీ ఆన్, నేను మళ్ళీ జాయిన్ అవుతాను. కన్ఫర్మ్ గా వస్తా కదా? షూర్, డెఫినెట్. నన్ను నంచి తినేసేలా ఉన్నాడు.